హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తీరందాసు బ్రదర్స్. మన యూట్యూబ్ ఫ్యామిలీ 2K సబ్స్క్రైబర్స్తో ముందుకు సాగుతుంది. మన ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీరు మన యూట్యూబ్ ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మన స్పెషల్ వీడియో వచ్చేసి మేడారం జాతర గురించి. మన హైదరాబాద్ నుండి మేడారంకి తెలంగాణ ఫ్రీ ఆర్టీసీ బస్ ద్వారా ఎలా వెళ్ళాలి, సులభంగా ఎలా చేరుకోవాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మేడారం అంటే ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర, సమ్మక్క సారలమ్మ జాతర జరిగే పవిత్ర స్థలం. మా మేడారం జర్నీ Jan 31 సాటర్డే మార్నింగ్ స్టార్ట్ అయింది. హైదరాబాద్ లో నుండి అయితే మనకి 3 బస్ స్టాప్స్ అయితే ఉంటాయి. MGBS గాంధీ బస్ స్టాప్, JBS జూబ్లీ బస్ స్టాప్ అండ్ ఉప్పల్ బస్ స్టాప్. ఈ 3 బస్ స్టాప్ లో మనం ఎక్కడైనా బస్ ఎక్కొచ్చు. MGBS బస్ స్టాప్ నుండి మనకు డీలక్స్, లగ్జరీ, సూపర్ లగ్జరీ, ఆర్డినరీ అన్ని బస్సెస్ అవైలబుల్ గా ఉంటాయి. ఇక్కడి నుండి ములుగు, తాడ్వాయి, మేడారం స్పెషల్ బస్సెస్ వస్తాయి. మేము ఎర్లీ మార్నింగ్ 8 o'clock అయితే స్టార్ట్ అయిపోయాము. MGBS బస్ స్టాప్ దగ్గర మేము డైరెక్ట్ బస్ మేడారం బస్ అయితే ఎక్కాము. మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్కి కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ చెప్పాలనుకుంటున్నాను. జాతర సమయంలో బాగా రద్దీ ఉంటుంది. ముందే బస్ ఎక్కండి. మీ ఫోన్ ఛార్జ్ ఉండేలా చూసుకోండి. పిల్లలు, వృద్ధుల్ని జాగ్రత్తగా చూసుకోండి. అసలు ఈ సమ్మక్క ఎవరు? సమ్మక్క చిన్నప్పుడే అడవిలో దొరికిన బాలిక. ఆమెను ఒక గిరిజన నాయకుడు పెంచాడు. పెద్దయ్యాక ఆమె గిరిజన వీరుడు పగిడిద్ద రాజుతో వివాహం చేసుకుని గిరిజనుల రాణిగా మారింది. మేడారం అనేది కేవలం ఒక ఊరు కాదు. ఇది ఆదివాసీ ఆత్మగౌరవానికి, త్యాగానికి, ధైర్యానికి ప్రతీక. ఇక్కడ పూజింపబడే దేవతలు సమ్మక్క, సారలమ్మ. ఇద్దరు ఆదివాసీ మహిళా వీరనారులు. ఈ కథ సుమారు 800 సంవత్సరాల క్రితం నాటిది. కాకతీయుల కాలంలో ఈ కథ జరిగింది. ఆ కాలంలో ప్రతాపరుద్రుడు అనే కాకతీయ రాజు ఉండేవాడు. రాజు తన సైన్యాన్ని పంపాడు. సమ్మక్క ఇంకా సారలమ్మ తమ ప్రజలను కాపాడడానికి ధైర్యంగా పోరాడారు. సారలమ్మ యుద్ధంలో తన ప్రాణాలు ఇచ్చింది. ఆమె నిజమైన వీరురాలు. సమ్మక్క అడవిలోకి వెళ్ళిపోయి దేవతగా మారింది. సమ్మక్క సారలమ్మ మంచి మనసుతో ప్రజల్ని కాపాడారు కాబట్టి వాళ్ళను గుర్తు చేసుకోవడానికి మేడారం జాతర జరుపుతారు. ప్రతి 2 సంవత్సరాలకు లక్షల మంది పిల్లలు, పెద్దలు మేడారంకి వచ్చి వాళ్లకు నమస్కారం చేస్తారు. మేడారం అనగానే మనకు సమ్మక్క సారలమ్మ గుర్తు వస్తారు. కానీ మేడారం అడవిలో ఇంకా చాలా పవర్ఫుల్ దేవత కూడా ఉన్నారు. అదే గట్టమ్మ తల్లి. ఈ గట్టమ్మ ఎవరు? గట్టమ్మ అనేది అడవి రక్షణ, ధైర్యం, శక్తికి ప్రతీక. ఆమెను అడవిని కాపాడే దేవత, సమ్మక్క తల్లికి సహాయకురాలు, చెడు శక్తులను దూరం చేసే అమ్మ అని గిరిజనులు నమ్ముతారు. గట్టమ్మ తల్లి అడవిని కాపాడుతుంది, జాతరకు వచ్చే భక్తులను రక్షిస్తుంది. అందుకే లక్షల మంది వచ్చిన ప్రమాదాలు ఏవీ జరగవు. గట్టమ్మ తల్లి దగ్గర ప్రమాణాలు చేస్తారు, మొక్కులు కూడా తీర్చుకుంటారు. పిల్లలు పుట్టని వాళ్ళు ఉంటే చెట్టుకి ఉయ్యాల కట్టి వాళ్ళ మొక్కుని తీర్చుకుంటారు. ఈ గట్టమ్మ టెంపుల్ని గేట్ వే ఆఫ్ మేడారం అని కూడా అంటారు. మేడారం జాతర మొదలవడానికి ముందు గట్టమ్మ తల్లిని ముందుగా పూజిస్తారు. ఆమె అనుమతి లేకుండా సమ్మక్క సారలమ్మ అడవిలోకి రారు అని నమ్మకం. అందుకే మొదటి పూజ ఎప్పుడూ గట్టమ్మకే. Yeah, come fast, girls. Girls, come fast, girls. ప్రపంచంలో ఎక్కడ దేవతలకు ఇంత పెద్ద మొత్తంలో బెల్లం సమర్పించే సంప్రదాయం లేదు. అందుకే మేడారం జాతర యూనిక్. భక్తులు మేడారం జాతరకు వచ్చి అక్కడ అమ్మవారిని దర్శించుకొని తరువాత బెల్లం సమర్పించి ఆ బెల్లాన్ని తమ బంధువులు,
స్నేహితులు, శ్రేయోభిలాషులకు పంచుతారు. దాన్ని అమ్మవారి ప్రసాదం అని భావిస్తారు. బంగారం సమర్పించడం అంటే కేవలం తీపి ఇవ్వడం కాదు, సమ్మక్క తల్లికి మన హృదయాన్ని అర్పించడం. शिवा हाँ? आगे इतना वेट रहा మళ్ళీ మళ్ళీం కదా ఏం కట్టన్నారు అరగంట వరకు మీరు బయట తీయొద్దు. మొత్తం జామ్ అయిపోయినాయి కదా, నేను చెప్పేంత వరకు ఏ బస్సు తీయొద్దు ఫ్రీగా. ఓకే, హ్యాండిల్ పెట్టుకోండి. వెనక చూడాలి. చూడండి, సైడ్లో పెట్టుకోండి. వెనక చూడమను, సైడ్లో పెట్టుకోండి. ఎన్ని పోతున్నాయి అవును లింగాలు ఉన్నాయంట చూడాలంట ఆయన బాగానే పోయినసారి కూడా మనం ఏం కాదు మళ్ళీ ఈసారి ఖాళీ 10 రూపాయలు కూడా చెప్తున్నాడు ఆయన. స్కానర్ పెట్టవా ఇటు 2 చాలు 20 రూపాయలు పెడితే 10 రూపాయలు 20 రూపాయలు అసలు ఈ జాతర ఎందుకు జరుపుతారు? సమ్మక్క సారలమ్మ వాళ్ళ త్యాగాన్ని గుర్తు చేసుకోవడానికి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మేడారం జాతర నిర్వహిస్తారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ. కోట్లాది పైగా భక్తులు వస్తారు. కుంభమేళా తర్వాత అత్యధిక జనాభా కలిగిన జాతర మన మేడారం జాతర. అసలు యుద్ధం ఎందుకు జరిగింది అంటే, కాకతీయ రాజు ఆదివాసీలపై పన్ను విధించాడు. సమ్మక్క అంగీకరించలేదు. మేము అడవుల్లో జీవించే ప్రజలం, రాజుకు పన్నులు ఎందుకు చెల్లించాలి అని ఎదిరించింది. ఇదే యుద్ధానికి కారణం. సమ్మక్కకు 2 కూతుర్లు, సారక్క, నాగులమ్మ. ఒక
కుమారుడు జంపన్న. సమ్మక్క కూతురు సారలమ్మ తన తల్లిలాగానే ధైర్యవంతురాలు. తల్లి కూతురు ఇద్దరు తమ ప్రజలను ప్రేమించే నాయకులు. బస్ స్టాప్ లో దిగిన తర్వాత అక్కడి నుండి జంపన్న వాగుకి ఆటోలో వెళ్లాల్సి ఉంటుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం గురించి మనం తెలుసుకోవాలి. ఇక్కడ మేడారంలో ఈగలు కూడా కనిపించవు. దీనికి ఆధ్యాత్మిక కారణం ఇంకా శాస్త్రీయ కారణం రెండూ ఉన్నాయి. ఇక్కడ భక్తుల నమ్మకం ప్రకారం మేడారం అనేది సమ్మక్క సారలమ్మ దేవతలు నివసించే పవిత్ర అడవి అని భక్తులు నమ్ముతారు. ఇక్కడ చెత్త ఉండదు, అపవిత్రత ఉండదు, చెడు శక్తులు కూడా ఉండవు. అందుకే ఈగలు కూడా అక్కడ ఉండవు అని భక్తులు నమ్ముతారు. ఇక్కడ భక్తులు అంటారు, సమ్మక్క తల్లి పవిత్రత అంత గొప్పది, అందుకే ఈగ కూడా అడుగుపెట్టదు. అయితే శాస్త్రీయ కారణం తెలుసుకుంటే మేడారం దట్టమైన అడవి ప్రాంతం. అక్కడ చాలా ప్రత్యేకమైన ఔషధ మొక్కలు ఉంటాయి. కొన్ని చెట్లు, ఆకులు, గడ్డి ఈగలను దూరంగా ఉంచే సువాసన మరియు రసాయనాలు విడుదల చేస్తాయి. నేల మీద తేమ మరియు గాలి విధానం కూడా ఈగలకు అనుకూలం కాదు. అందుకే అక్కడ ఈగలు బతకడం చాలా కష్టం. భూమిలో సహజ రక్షణ కూడా ఉంటుంది. మేడారం ప్రాంతంలో మట్టిలో కొన్ని సహజ బ్యాక్టీరియా ఇంకా ఖనిజాలు ఉంటాయి. ఇవి ఈగలు గుడ్లు పెట్టకుండా చేస్తాయి. అందుకే ఈగలు కూడా ఉండవు. ఇక్కడ మేడారంలో లక్షల మంది వచ్చినా తినే పదార్థాలు ఎన్ని ఉన్నా ఈగలు మాత్రం కనిపించవు. ఇది సమ్మక్క తల్లి పవిత్రత మరియు ప్రకృతి శక్తి రెండూ కలిసి జరిగే అద్భుతం. మేడారం అడవిలో ఒక పవిత్ర వాగు ఉంది. అదే జంపన్న వాగు. ఈ వాగు ఒక మనిషి పేరుతో పిలవడమే అతి అరుదైన నది. సమ్మక్క యొక్క కుమారుని పేరు జంపన్న. అతను అమ్మను, చెల్లెలు సారలమ్మను కాపాడే వీరుడు. కాకతీయ సైన్యం వచ్చినప్పుడు జంపన్న ధైర్యంగా యుద్ధం చేశాడు. శత్రువులను ఎదుర్కొంటూ తీవ్రంగా గాయపడి ఈ వాగులో పడిపోయాడు. అప్పటి నుంచి ఈ వాగు పేరు జంపన్న వాగు అయ్యింది. ఇక్కడ భక్తులు నమ్మేది జంపన్న వీర రక్తం పడిన వాగు, అందుకే ఇది పవిత్రమైంది. ఈ నీటిలో స్నానం చేస్తే పాపాలు పోతాయి, చెడు శక్తులు పోతాయి, కోరికలు నెరవేరుతాయి అని నమ్మకం. దర్శనంకి వెళ్ళాలి. ఇక మేడారం జాతరలో చాలా ప్రత్యేకమైన సాంప్రదాయం బెల్లం సమర్పించడం. ఈ బెల్లంని బంగారంగా పిలుస్తారు. ముగ్గురు ముగ్గురు అమ్మాయి భార్య కూడా అమ్మాయి భార్య కూడా సమ్మక్క తల్లి దగ్గర పెద్ద పెద్ద బెల్లం గుట్టలు కనిపిస్తాయి. ఇవి అమ్మకు నైవేద్యం. తర్వాత అన్నదానానికి వాడతారు, పేదలకు కూడా పంచుతారు. ఇది కేవలం నైవేద్యం కాదు, ఇది ఒక వాగ్దానం, ఒక కృతజ్ఞత. గిరిజనుల నమ్మకం ఏంటంటే మా జీవితం తీపిగా ఉండాలని అమ్మవారికి బెల్లం ఇస్తాం. బెల్లం అంటే తీపి, ఆనందం, శుభం, మంచి జీవితం. అందుకే దాన్ని దేవతలకు సమర్పిస్తాం. ఇది చూసే ఆగిపోతుంది. ఎవరు లేరేంటి? ఎంత ఇది? 50 फूल
వాళ్ళు వెళ్ళిపోతున్నారు వన్ అయిపోయారు ఇక్కడ. మీకు నచ్చిన దగ్గర అంటే ఎంత ఒకటా ఈ వీడియో పిల్లలు కూడా చూస్తున్నారని భావిస్తున్నాను. మన పిల్లలకు చాలా ఈజీగా అర్థమయ్యేలా మేడారం సమ్మక్క సారలమ్మ కథ తెలుసుకుందాం. చాలా సంవత్సరాల క్రితం ఒక పెద్ద అడవిలో సమ్మక్క అనే మంచి అమ్మ ఉండేది. ఆమె అడవిలో ఉన్న అన్ని గిరిజన ప్రజలను తన పిల్లల్లాగా చూసుకునేది. సమ్మక్కకు ఒక కూతురు ఉండేది. తన పేరు సారలమ్మ. సమ్మక్క ఇంకా సారలమ్మ ఇద్దరు ధైర్యవంతులు మరియు మంచి మనసున్నవారు. ఆ సమయంలో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు గిరిజన ప్రజల దగ్గర చాలా ఎక్కువ పనులు అడిగాడు. అప్పుడు సమ్మక్క చెప్పింది, మా ప్రజలు పేదవారు, వాళ్ళ దగ్గర డబ్బు లేదు, వాళ్ళను ఇబ్బంది పెట్టకండి. కానీ రాజు అస్సలు వినలేదు. రాజు తన సైన్యాన్ని పంపాడు. సమ్మక్క ఇంకా సారలమ్మ తమ ప్రజలను కాపాడడానికి ధైర్యంగా పోరాడారు. సారలమ్మ యుద్ధంలో తన ప్రాణాలు ఇచ్చింది. ఆమె నిజమైన వీరురాలు. సమ్మక్క అడవిలోకి వెళ్ళిపోయి దేవతగా మారింది. సమ్మక్క సారలమ్మ మంచి మనసుతో ప్రజల్ని కాపాడారు కాబట్టి వాళ్ళను గుర్తు చేసుకోవడానికి మేడారం జాతర జరుపుతారు. ప్రతి 2 సంవత్సరాలకు లక్షల మంది పిల్లలు పెద్దలు మేడారంకి వచ్చి వాళ్లకు నమస్కారం చేస్తారు. ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ధైర్యంగా ఉండాలి, అందరినీ ప్రేమించాలి, బలహీనులను కాపాడాలి. జై సమ్మక్క, జై సారలమ్మ. నాలాగే మీకు కూడా ఒక డౌట్ వచ్చి ఉంటుంది, ఇక్కడ అసలు ఎందుకు విగ్రహాలు లేవు అంటే, సమ్మక్క సారలమ్మ ప్రకృతి దేవతలు, అందుకే వాళ్లకు విగ్రహాలు ఉండవు. కేవలం బంగారం, వెదురు, పసుపు, కుంకుమ ద్వారానే పూజిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి, మరియు ఇలాంటి మంచి తెలంగాణ సంస్కృతి, దేవాలయాలు, అద్భుతాల వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తల్లికి